ప్రతిపాడులో టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఏటుకూరు బైపాస్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. భారీ మెజారిటీతో ప్రజలు తనని గెలిపిస్తారని రామాంజనేయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు సీట్ కేటాయించి కలిసి నడుస్తున్న కూటమి పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ అభ్యర్థికి మద్దతుగా హాజరయ్యారు. దాదాపు 5 నెలల ముందే గాలికి వదిలేసి నియోజకవర్గాన్ని వదిలేసి వేరే నియోజకవర్గాలకి షిఫ్ట్ చేసుకెళ్ళే పరిస్థితి. ప్రభుత్వం ఎట్లా ఉందో దాన్ని ఒకదాని చూస్తే తెలిసిపోతా ఉంది. ఈరోజు దాదాపు 1 ఇయర్గా ఈ ప్రాంతానికి అంటిపెట్టుకొని సమస్యల పరిష్కారం చేయడం కోసం రామాంజనేయులు గారు తిరుగుతూ ఉన్నారు. వారిని గెలిపించే కార్యక్రమం చేయమని సమస్యల పరిష్కారం మీకు పరిష్కారం తప్పనిసరి చూపెడతారు. ఈ ప్రాంతానికి సరైన వ్యక్తి రామాంజనేయులు గారిని 100% 100% నమ్ముతూ అది గెలిపించుకోవాలి. సార్ సీనియర్ నాయకులు రత్తి గారు ఈరోజు నామినేషన్ రాలేదేం సార్? అదే గారు పూర్తి నమ్మకంతో ఆయనే 2 సంవత్సరాల నుంచి ముందు నడిపిస్తూ ఉంది. రామాంజనేయులు గారిని ఆయనే ముందు నడిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని అంతా కూడా. అంటే ఈ రోజు రాని కారణం ఏంటి? ఈ రోజు రాని కారణం నామినేషన్ ప్రతి నామినేషన్ ఎండకు సంబంధించిన నియోజకవర్గాన్ని పూర్తి నడిపించే కార్యక్రమంలో ఆయనే ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు లేవు. నేను చేరేటప్పుడు ఆయన కలిసి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని వచ్చాం.